ఇటు వస్తాయి పక్షులు, హిమాలయ పక్షులు. మా ముందు ఒక కారు ఉంది, అది ఎక్కట్లేదు, అందుకే అందరు దిగిపోతున్నారు కిందకి. చూద్దాం ఎక్కుతుందో లేదో, తోస్తున్నారు ఇక్కడ వెనక్కి. ये पता क्या है, यहाँ यही बिक रहा 200 रुपए किलो. हमने तो कम नहीं बोला. नीचे खरीदा था कल. कितने का? 120 में. 120 में उतना ही पड़ा नहीं ये. क्या रिटेल में? आपका तो पूरा बॉक्स ले रहे हैं ना? पूरा बॉक्स ले रहे हैं. हाँ. एप्पल कैसा है ये वाला? ये वाला एप्पल है. ఇది మంది రెండో పార్ట్. ఇంతకు ముందు ఎవరైనా పార్ట్ 1 చూడకపోతే దీంట్లో చూడండి. ఇవి కాకుండా ఇక్కడ వరకు వచ్చినంత వరకు, అంటే స్పితి వ్యాలీ వరకు వచ్చినంత వీడియోస్, ఒక 8 వీడియోస్ ఉన్నాయి. మనం ఆంధ్రప్రదేశ్ నుంచి ఇక్కడ వచ్చి బయలుదేరిన వీడియోలు. అవి ఎవరైనా చూడకపోతే చూడండి. ఇవన్నీ ఎదురు కనబడుతున్నాయి కదా, ఇదే అన్నమాట ఫస్ట్ టైం మనకి చెట్లు కనపడడం ఈ జర్నీలోని. చాలాసేపు తర్వాత దగ్గర ఒక 20-25 కిలోమీటర్స్ నుంచి అస్సలు మనకు చెట్లు కనపడలేదు. ఈ కనపడిన చెట్లు కూడాను చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి. చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయో, కలర్గా ఎల్లో కలర్లోని. ఈ సీజన్లో ఇలా అవుతాయేమో. బాగుంది, చాలా అందంగా ఉన్నాయి. ఇగోండి ఇది వాటర్ ఫాల్ ఉంది కదా, పైనుంచి మంచి క్లైమేట్లోని అద్భుతంగా పారుతుంది. చాలా బాగుంది, ఇది చాలా బాగుంటుంది కూడా. ఈ ఏరియాలో మొత్తం నీళ్ళు ఎక్కడిని చూసినా సరే చాలా నీట్గా వస్తున్నాయన్నమాట, ఎక్కడ బురద గట్ట ఏం లేదు. కాకపోతే మనాలి కిందన మాత్రం రెడ్గా ఉండేదన్నమాట. వాటర్ అంతా కూడా రెడ్ బ్లాక్గా రకరకాలుగా చాలా మట్టి మిక్స్ అయిపోయి ఉండేది. ఇక్కడ మాత్రం లేదు, ఇక్కడ మాత్రం చాలా క్లిస్టర్ క్లియర్గా ఉంది. చూడండి రైట్ సైడ్ ఎంత పెద్ద రాయి ఉందో. పొరపాటున కానీ ఏవైనా జారిందా ఏదైనా వెహికల్ వెళ్ళినప్పుడు ఇంక అంతే పరిస్థితి, చాలా దారుణంగా ఉంటుంది. ఇవన్నీ ఇక్కడ మాత్రం చూడండి చాలా డేంజర్గా ఉంది ప్లేస్ అంతా, రోడ్ అంతా కూడాను ఇలా ఉంది. కానీ ఒక 2 నెలల క్రితం, అంటే నెల రోజుల క్రితం మాత్రం అస్సలు ఇంత స్లైడింగ్ లేదు. చూడండి ఎంతెంత రాలిపోయి పైనుంచి. ఇవన్నీ కూడా తీయడానికి చాలా కష్టపడి క్లీన్ చేశారట. ఇది కూడా స్పితి వ్యాలీ రోడ్ కూడా ఒక 1 వీక్ 10 డేస్ లోపే ఓపెన్ అయి ఉంది. మొన్నటి వరకు ఎవరిని అలౌ చేసేవారు కాదు, 5 డేస్ నుంచి అలౌ చేస్తున్నారు. ఇవన్నీ రైట్ సైడ్ చూశారు కదా, వాటర్ ఎంత బాగా పడుతుందో పైనుంచి. చాలా చూడడానికి కూడా చాలా బాగుంది. ప్రతి ఒక 5 కిలోమీటర్లకి 3 కిలోమీటర్లకి కంపల్సరీ ఏదో ఒక వాటర్ ఫాలు. ఇవ్వండి ఇక్కడ హిమాలయాల్లోని చాలా పక్షులు కనబడతాయి. ఇవ్వండి మన దగ్గరకు వస్తున్నాయి పక్షులు, సూపర్గా ఉన్నాయి. చిన్న చిన్న పక్షులు సూపర్గా ఎగురుతున్నాయి. ఇవ్వండి వచ్చాయి చూడండి దగ్గరికి. ఇదిగో సూపర్ ఉన్నాయి అనమాట చూడడానికి. ఎన్ని పక్షులు ఒక్కసారి గుంపులుగా ఎగురుతున్నాయి. చాలా బాగుంది, సూపర్. ఇవన్నీ ఇంకా ఈ నది మాత్రం కంటిన్యూ మన పక్కనే వెళ్తుంది. ఇవన్నీ పైన లెఫ్ట్ సైడ్ నుంచి కూడాను అక్కడక్కడ వాటర్ పైనుంచి పడుతుంది. ఈ ప్లేస్ ఎంత డేంజర్ అయినా సరే ఒక్క గొప్ప విషయం ఏంటంటే ఇక్కడ ఉన్న అందాలు అద్భుతమైన అందాలు అనమాట. మన కన్నులకి పండగలా ఉంటుంది, చాలా సూపర్ ఉంటుంది ఎక్కడ చూసినా. కానీ ఇవన్నీ ఎదురు చూస్తుంది కదా, ఇలాంటి బీభత్సమైన కూడా కనబడుతుంటాయి కంటికి. అంటే 2 రకాలు ఉంటాయి, చాలా డేంజర్గా అనిపిస్తుంది, చాలా అందంగా కూడా అనిపిస్తుంటుంది. ఒక క్షణం ఒళ్ళు గుగురు పడుతుంది. చూడండి లెఫ్ట్ సైడ్ ఉందా, మొత్తం అంతా ఇరిగిపోతే మళ్ళీ టెంపరీగా వేసారు. ఎందుకు గుగురుపాటు వస్తుంది అంటే చూడండి అంతంత బండరాళ్ళు ఉన్నాయి రోడ్డు పక్కన. ఏదైనా ఏ క్షణాన్నైనా హిమాలయాల్లో ఏదైనా జరగచ్చు, అది మన చేతిలో లేదు. మొత్తం ప్రకృతి ఒడిలోని, ప్రకృతి ఎలా బిహేవ్ చేస్తుందో మనకు తెలియదు. కాకపోతే ఇప్పుడు ఈరోజు మాత్రం మొత్తం క్లియర్గా ఉంది, ఎటువంటి మబ్బులు కానీ వర్షం కానీ ఏమీ లేకపోవడం వల్ల సూపర్గా ఉంది. ఇదిగోండి చూడండి మా వెనకాల బైకర్స్ 2 వచ్చారు, సూపర్ స్పీడ్గా వెళ్తున్నారు, మామూలు స్పీడ్ కాదు అసలు. వాళ్ళు ఏందో అనుకున్నాను నేను. కళ్ళు ఇలా చూసే లోపల గమ్మని వెళ్ళిపోయారు, ఎక్కడికి కనపడలేదు అసలు. అలాంటి స్పీడ్లో కానీ వాళ్ళు ఏమైనా కిందన పడ్డారో అంతే, జీవితం సంకనాకపోయినట్టే వాళ్ళది. అయినా సరే ఆ థ్రిల్ కావాలన్నమాట. యూత్కి ఆ థ్రిల్ అంటే చాలా ఇష్టం. అలాగా చాలామంది బైకర్స్, మనం అంటే ఇప్పుడు కార్లో వెళ్ళాము సరదాగా, కానీ చాలామంది 80% పీపుల్ బైకింగే చేస్తారు. అందులో నేను ఇప్పుడు వెళ్ళారు కదా కుర్రోళ్ళు, ఇలాంటి బైకర్స్ని చూడలేదు. మంచిగా ఏదో బుల్లెట్ లాంటిదో పెద్ద వెహికల్ వేసుకొని వెళ్తారు, కానీ ఇంత షార్ప్గా ఇంత స్పీడ్గా వై అనుకోండి, ఏదో ట్రాక్ మీద వెళ్తారు చూడండి. ఎక్కడైనా సరే స్పోర్ట్స్ అవుతుంటే అంత డేంజర్గా వెళ్ళారన్నమాట ఇద్దరును. ఇవన్నీ ఒక అన్న
లెఫ్ట్ సైడ్ ఎవరో కార్ మీద ఆగి ఉన్నాడు. ఈవెన్ రైట్ సైడ్ మాత్రం పైనుంచి చాలా పైనుంచి వాటర్ వస్తుంది. ఇప్పటివరకు అయితే చిన్న చిన్నవి కనబడ్డాయి. ఇదైతే మాత్రం చాలా హైట్ నుంచి వస్తుంది, చాలా ఎక్కువ కూడా వస్తుంది. కొంచెం చూద్దాం ఒకసారి ఎలా ఉందో. చాలా బాగుంది. కిందని నీళ్లు మాత్రం ఇక్కడ ఎక్కడ చూసినా చూడండి, కింద రాళ్ళు కూడా ఎంత నీట్గా కనబడుతున్నాయి అంటే అద్భుతంగా. ఇవ్వండి ఇక్కడ బ్లూ కలర్ పైపుని చూసారా, చూడండి నీళ్లు అస్సలు మామూలుగా లేవు. ఇవన్నీ నేను ఇలా వెళ్తుంటే ఒకటి నేను గమనించాను అనమాట. ఇక్కడ ఈ కొండల్లోని ఇవన్నీ ఒక షేప్ ఉంది కనబడుతుంది కదా, ఇది మమ్మీ సినిమాలోని పైనుంచి దెయ్యాలు వచ్చేస్తుంటాయి చూడండి ఫస్ట్ పార్ట్లోని, ఆ షేప్ ఉంది. ఫేస్ చూసారా, లేకపోతే ఏదో రోబోట్ వచ్చినట్టు. ఇలాంటి షేపులు చాలా ఉన్నాయి. మీరు కనిపెట్టి కామెంట్లో చెప్పండి ఎన్ని షేపులు ఉన్నాయో. చాలా కనబడ్డాయి నాకైతే నేను ఈ వీడియో ఎడిట్ చేస్తున్నప్పుడు, కానీ మీకెన్ని కనబడ్డాయి నాకైతే చెప్పలేనులేండి. చాలా ఉన్నాయి, అది మీరు చెప్పాలి. ఇక్కడ చూడండి చాలా చిన్న చిన్న వాటర్ ఫాల్స్లా కనబడుతున్నాయి, కానీ ఇది పెద్ద హ్యూజ్ కొండ. ఆ చిన్న చిన్న వాటర్ ఫాల్ కూడా మన ఏరియాలో అంత వాటర్ ఫాల్స్ అసలు ఉండవు. ఆ పైనుంచి పడడం వల్ల మనకు అంతలా కనబడుతుంది. ఇంకోటి ఏంటంటే ఇక్కడ గుహలు కనబడుతున్నాయి చూసారా, ఆ వాటర్ ఫాల్ పైనుంచి ఒక గుహ ఇక్కడ ఒకటి ఉంది, ఆ లెఫ్ట్ సైడ్ పైన ఒక పెద్ద గుహ ఉంది. గుహలు కూడా చాలా ఉన్నాయి ఈ లెఫ్ట్ సైడ్ కొండ మీద. ఇవన్నీ మళ్ళీ మనకి ఒక బ్యాడ్ ఏంటంటే రోడ్డు చాలా బ్యాడ్గా ఉంది. మళ్ళీ చూపిస్తున్నాను. ఇగోండి ఈ కన్నాల్లో ఉన్నాయి కదా అన్ని గుహలు అనమాట. మరి అక్కడికి వెళ్ళడానికి అయితే రోడ్ లేదు. ఒకవేళ ఎవరైనా సినిమా షూటింగ్లు చూసుకుంటే అక్కడ లెఫ్ట్ సైడ్ కనబడుతుందా గుహ, ముందు నుంచి వాటర్ పడుతుంది పైనుంచి. చాలా బాగుంది. ఇదైతే మాత్రం అక్కడికి వెళ్ళడం నాకు తెలిసి చాలా కష్టం. వాళ్ళు ఎక్కాలన్నా ఉదయం నుంచి రాత్రి అయిపోతుందేమో, అంత పెద్ద కొండలు ఇవి. మనం చూడడానికి అయితే కెమెరాలో చిన్న కనబడుతున్నాయి, కానీ ఒక్కొక్కటి దగ్గర 2000 అడుగులు 1500 అడుగులు ఉంటాయి ఒక్కొక్కటి. చాలా వాటర్ ఫాల్స్ ఉన్నాయి. కాకపోతే ఇక్కడ ఒక విషయం జరిగింది ఏంటంటే, మనం ఇప్పుడు వెళ్తున్నాం కదా స్పితి వ్యాలీకి. స్పితి వ్యాలీ ఇంకో 50 కిలోమీటర్లు ఉంది. కాకపోతే మా కార్ ఛార్జింగ్ ఈ మెల్లగా వెళ్ళడం వల్ల చాలాసేపు ఈ జర్నీ జరగడం వల్ల చాలా డిశ్చార్జ్ అయిపోతుంది అనమాట. అక్కడైతే చిన్న ఛార్జర్ ఉంది, కానీ చాలా అడిగితే ఎవరు తెలియదు అనేస్తున్నారు. ఒకరిద్దరు బైకర్స్ కూడా అడిగితే మేము ఛార్జర్స్ ఏం చూడలేదు అక్కడ ఉన్నట్టు లేదని. కాబట్టి రిటర్న్ అయిపోతున్నాం. దగ్గరికి వచ్చాం ఆల్మోస్ట్. నేను ఎందుకు రిస్క్ చేయడం ఎందుకు అనేసి మళ్ళీ కిందకి ఇక్కడ నుంచి రిటర్న్ అయిపోయాం. కాకపోతే ఇదిగోండి ఇక్కడికైతే ఈ లొకేషన్ అయితే చాలా బాగుంది. స్పితి వ్యాలీ అనేది ఒక వ్యాలీ అనమాట, పెద్ద చెరువులా ఉంటుంది. చాలా బాగుంటుంది, ఎక్సలెంట్. కానీ మనకి అనిపించింది అక్కడికి వెళ్తే, కాకపోతే ధైర్యం చేసి వెళ్దాం అనుకున్నాం, కానీ సిగ్నల్స్ లేవు. మెయిన్ పాయింట్ ఏంటంటే ఫోన్ సిగ్నల్ దాదాపు గంట నుంచి సిగ్నల్స్ లేవు. అక్కడికి వెళ్ళినా కూడా సిగ్నల్స్ ఉంటాయో లేదో తెలియదు. కాబట్టి రిటర్న్ వెళ్తున్నాం. ఇవ్వండి ఇందాలు చూసాం కదా కొండ, ఇది చూడండి. మన ఇప్పుడు రామ్ చరణ్ గారి సినిమా చిక్రీ చిక్రీ సాంగ్ లో ఉంటది కదా ముందు వెనకాతల, అలాగా సేమ్ అలాగే ఉంది సేమ్ అక్కడ. ఇప్పుడు మీకు ఒక మంచి ప్లేస్ చూపిస్తాను. హిమాలయాల నుంచి డైరెక్ట్ గ్లేషియర్ వాటర్ చాలా 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 నీట్ అండ్ క్లీన్గా ఉన్నాయి. ఆ ముందు చూసే బదులు ఎదురు చూడండి, వాటర్ పైనుంచి అలాగా పడుతుంది. చిన్న చిన్న పాయలు ఉన్నాయి అన్నీ. వాటర్ క్లిస్టర్ క్లియర్, ఎంత క్లియర్గా చూసారు వాటర్. అసలు ఏమైనా నీట్గా ఉన్నాయా? ఇదే వాటరు మన కింద ఒక 200 సందులకు అమ్మేస్తుంది 100 రూపాయలు. అది పై నుంచి ఇలాగ వస్తుంది. పైన మంచు కొండలు ఉన్నాయి వెనక కూడా, ఆ మంచు కొండల నుంచి అలాగా కిందకు వస్తుంది. ఇక్కడ వాటర్ మాత్రం చాలా నీట్గా ఉంది. చెప్పు ఎలా ఉన్నాయి వాటర్? చాలా చల్లగా ఉన్నాయా? బాగా క్రిస్టల్ క్లియర్ ఉన్నాయి కదా. ఇలా చేస్తే నీళ్ళు చేపెట్టు. చల్లగా కూల్ నాకు చల్లగా కావాలా?
మా ముందు ఒక కారు ఉంది, అది ఎక్కట్లేదు, అందుకే అందరు దిగిపోతున్నారు కిందకి. చూద్దాం ఎక్కుతుందో లేదో. తోస్తున్నారు కూడా వెనక్కి వస్తున్నాడు. ఎక్కింది, వీళ్ళు దిగితే ఎక్కింది, లేకపోతే బ్యాక్ వచ్చేసింది. అలా ఇలా మంచి రోడ్డు వచ్చిందంటే అటల్ టనల్ దగ్గరికి వచ్చేసినట్టే మనం. ఇవన్నీ ఎదురు కనబడుతుంది కదా దూరంగా ఒక షెడ్ లాగా, అదే టనల్ దగ్గర ఉన్న ఆఫీస్. అది టనల్ దగ్గరికి వెళ్ళిపోబోతున్నాం. కాకపోతే మనం అట్నుంచి వచ్చినప్పుడు కంటాను ఇప్పుడు జనాలు బాగా పెరిగారు అనమాట. మనం ఉదయం 9-8 o'clock బయలుదేరాం, కానీ ఇప్పుడైతే మాత్రం జనాలు బాగానే కనబడుతున్నారు, వెహికల్స్ కూడా కనబడుతున్నాయి. ఇప్పుడు ఈవినింగ్ 3 అవుతుంది. ఇవన్నీ వచ్చేసాం. ఇవన్నీ ఎదురు బ్రిడ్జ్ ఉంది కదా, ఆ బ్రిడ్జ్ మించి వెళ్ళిపోవడమే అటు టనల్లోకి. స్ట్రైట్కి వెళ్తే మనం లడాక్ వెళ్తాం, జమ్మూ కాశ్మీర్ వెళ్తాం, స్ట్రైట్ రోడ్డు. ఇవన్నీ కనబడుతుంది కదా స్ట్రైట్గా. ఈ లారీ వస్తుంది కదా అటు సైడ్ వెళ్తే రైట్ సైడ్ నుంచి. ఇవన్నీ ఇప్పుడు మనం లెఫ్ట్ తిరిగిపోతున్నాం. ఇందాక మనం వచ్చినప్పుడు అయితే పోలీసు వాళ్ళు లేరు, ఇప్పుడైతే పోలీసు వాళ్ళు ఇక్కడ ఉన్నారు. కానీ ఆపలేదు, ఇటు నుంచి అయితే ఆపలేదు. అటు నుంచి ఆపారు కానీ ఇటు నుంచి ఆపలేదు. లాస్ట్ టైం మేము ఒక 3 years బ్యాక్ వచ్చినప్పుడైతే ఇక్కడ ఒక్కొక్క సైడు 15-20 మంది పోలీసు వాళ్ళు ఉండేవారు. ఇప్పుడైతే పెద్ద అంత పట్టించుకోవట్లేదు. అప్పుడు కొత్త కదా పట్టించుకుంటున్నారు. ఇప్పుడైనా సరే అటు నుంచి వచ్చినప్పుడు మాత్రం మా కార్ చెక్ చేశారు, కానీ ఇటు నుంచి వెళ్ళినప్పుడు మాత్రం అస్సలు చెక్ చేయలేదు. ఇవన్నీ ఎదురుగా ఈ రైట్ టర్న్ తీసుకొని లెఫ్ట్కి వెళ్ళగానే వచ్చేస్తారు టనల్. ఈ అటల్ టనల్ గురించి లాస్ట్ పెట్టిన వీడియోలోని అసలు ఎందుకు కట్టారు, ఏంటి, దేని గురించి కట్టారు అనేది ఫుల్గా నేను మొత్తం చెప్పాను A to Z. ఆ వీడియో తప్పక చూడండి, బాగుంటుంది ఆ వీడియో కూడాను. ఇవన్నీ ఇదే లోపలికి ఎంట్రీ ఇస్తున్నాం. కాకపోతే టనల్లో వెళ్ళినప్పుడు మాత్రం ఒక సౌండ్ వస్తుంది చూడండి, ఆ సౌండ్ మాత్రం చాలా సూపర్గా ఉంటుంది అనమాట. ఇవన్నీ చాలా అద్భుతంగా ఉంటుంది. కొంతమంది వీడియోస్ చూస్తుంటారు చూడండి, ఇలాగా హ్యాపీ మైండ్ హ్యాపీ అవడానికి కట్ చేసినట్టు, సోప్స్ కట్ చేసినట్టు, అలాగా ఈ దీంట్లో కూడా సౌండ్ కూడా అలాగే మంచి సాటిస్ఫాక్షన్ ఇస్తుంది. ఇవన్నీ బయటకు వస్తున్నాం అటల్ టనల్లోంచి. బయటికి రాగానే లొకేషన్ మాత్రం అద్భుతంగా మారింది. మేము ఇటు నుంచి వెళ్ళిన దానికంటే అటు నుంచి మాత్రం సూపర్. ఇవ్వండి ఏముంది, ఆహా సూపర్ అనమాట. మొత్తం అంతా కూడా మేఘాలు మారిపోయింది, వాతావరణం అంతా కూడా సూపర్ అద్భుతంగా ఉంది. ఇవ్వండి ఇక్కడ రాసింది బోర్డు, థ్యాంక్స్ విజిట్ అగైన్ అని. కాకపోతే మొత్తం విజిట్ చేయలేకపోయాం. మొత్తం అయితే అక్కడికైతే వెళ్ళాల్సింది, కానీ వచ్చేసాం మనం స్పితి వ్యాలీకి పూర్తిగా వెళ్ళకుండా. చూద్దాం నెక్స్ట్ టైం ఎప్పుడైనా వెళ్తే మళ్ళీ వద్దాం. ఇప్పటికైతే స్పితి వ్యాలీకి బాయ్ బాయ్ చెప్పేసినట్టే, వెళ్ళలేనట్టే. ఇవన్నీ ఇప్పుడైతే మనం తిరిగి మనాలి వెళ్తున్నాం. కాకపోతే వెళ్తున్నప్పుడు మాత్రం లొకేషన్ మాత్రం క్యాక్ అనమాట, అసలు మామూలు లేదు. చూసారు కదా కొండ మీద మేఘాలు, తెల్లటి మేఘాలు. మన దగ్గర అంత వైట్ మేఘాలు ఉండవు, చాలా అద్భుతంగా ఉంటాయి ఇక్కడ మేఘాలు. చూడండి ఒక్క వ్యూ అయితే ఇవ్వండి, అక్కడ సన్ పడుతుంది ఒక రైట్ సైడ్ కొండ మీద, లెఫ్ట్ సైడ్ కొండ మీద ఏమో మేఘం ఉంది. అసలు ఒక్క దాంట్లోనే వాతావరణాలు అన్నీ సంవత్సరం అన్ని వాతావరణం ఒక మంచే లేదు ప్రజెంట్. ఇంకొక 15-20 రోజుల తర్వాత మేము వచ్చుంటే ఆ కోరిక కూడా ఈ జర్నీలో అయిపోయేది. కానీ మంచు కొండలు మాత్రం కనబడ్డాయి మాకు దూరంగా, కానీ మరి దగ్గరికి మాత్రం ఎక్కడ వెళ్ళడానికి అవ్వలేదు మాకు. కాకపోతే ఏదైనా సరే ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా లైఫ్లో ఒక్కసారైనా రావాల్సిన ప్లేస్ ఇది. అన్నిటికంటే హిమాలయాల్లోని నేను చాలా ప్లేసులు తిరిగాను, కాశ్మీరు అన్నీ తిరిగాను, కానీ లేహ్ లడాక్ వెళ్ళాను. కానీ లేహ్ లడాక్ వెళ్తే కొంచెం ఏజ్డ్ పర్సన్స్కి అయితే చాలా ఇబ్బంది, ఓన్లీ యంగ్ పీపుల్కి, ఎందుకంటే ఊపిరాడదు ఎక్కువ అక్కడ, అది ప్రాబ్లము. మామూలుగా ఫ్యామిలీ ట్రిప్ వేయాలంటే మాత్రం అన్నిటికంటే బెస్ట్ ప్లేస్ అంటే మనాలి. సీనరీస్ ఉంటాయి, బాగా హ్యాపీగా తిరగచ్చు, చాలా అందంగా ఉంటాయి ప్లేస్లు, స్పోర్ట్స్ యాక్టివిటీస్ ఉంటాయి, అన్నీ ఉంటాయి. అన్నీ కూడా ఒక 15-20 రోజులు, అంటే మేబీ నవంబరు ఆ టైంకి అయితే అంతా సెట్ రైట్ అవుతుంది. మంచు కూడా పడుతుంది. మంచు చూడాలంటే నవంబర్ తర్వాత రండి, చాలా బాగుంటుంది. ఇవన్నీ సరే, ఎలాగో స్పితి వ్యాలీ అవ్వలేదని చెప్పేసి బంకీ జంప్ కానీ తీసుకొచ్చాను వీళ్ళని, బంకీ జంప్ చేస్తా అంటే. కానీ ఇక్కడ వాతావరణం అంత బాగాలే, ఇది కూడా ఏమైనా రెడీ అయినట్టు లేదు, ఇంకా కన్స్ట్రక్షన్ అవుతుంది. తర్వాత మార్కెట్కి వచ్చాం అనమాట. ఎలాగ టైం ఉంది, ఈవినింగ్ ఇంకా 2 hours ఇంకా సన్సెట్కి ఉంది కాబట్టి వచ్చాము. ఇవన్నీ లెఫ్ట్ సైడ్ కనబడుతుంది కదా, ఇది వాజ్పేయి గారి విగ్రహం.
ఇదే మెయిన్ మార్కెట్ అనమాట. ఇక్కడ ఎవరు వచ్చినా సరే ఇక్కడ ఏమైనా షాపింగ్ కావాల్సి ఇక్కడ చేసుకోవాలి, కానీ ఇక్కడ మాత్రం ఈ స్ట్రీట్లో మాత్రం ఫుడ్ తినకండి, అంత రేట్లు ఎక్కువ, రెండోది టేస్ట్ కూడా పెద్ద మెయింటైన్ చేయరు, అంటే టెంపరరీ అనమాట, ఎవరో వచ్చి తినేసి వెళ్ళిపోతుంటారు కదా. కాబట్టి ఇక్కడ ఫుడ్కి మాత్రం ఈ స్ట్రీట్లో మాత్రం పెద్ద ప్రిఫరెన్స్ ఇవ్వద్దు. తర్వాత ఇక్కడ మెయిన్ ఏంటంటే మొత్తం మనకి ఎక్కువ స్వెటర్లు అవి ఉంటాయి కదా, అవి బాగా చీప్. ఇక్కడ ఎవరైనా స్వెటర్లు అవి కొనుక్కోవాలనుకుంటే కొనుక్కోవచ్చు. మిగతా ఐటమ్స్ ఏవైనా ఉన్నాయంటే మన దగ్గరే చీపు. ఇవన్నీ ఇక్కడ అన్నీ చాలా బొమ్మల షాపులు, బట్టలు ఇవన్నీ ఉన్నాయి, కానీ ఇవి ఇక్కడ ఏమైనా కొనాల్సిన పని లేదు. ఇవన్నీ కూడా మనకి మన దగ్గర కూడా దొరుకుతాయి. మన దగ్గర నుంచి వీళ్ళకి వస్తాయి, ఫస్ట్ ఆఫ్ ఆల్ కింద నుంచి వస్తాయి, కింద నుంచే తెచ్చుకోవాలి వీళ్ళు, పైన మ్యానుఫ్యాక్చరింగ్ అవ్వదు. కాకపోతే ఊలు వస్తువులు మాత్రం రెగ్యులర్గా ఇక్కడ వాడతారు కాబట్టి మరి ఎక్కడి నుంచి తెస్తారో, కానీ అవి మాత్రం కొంచెం చీప్గా ఉన్నాయి. సరే మార్కెట్ అంతా చూసుకొని, ఎందుకంటే ఈ మార్కెట్ అయితే నేను ఆల్రెడీ ఇంతకుముందు వచ్చాను, కానీ మా ఫ్యామిలీ మెంబర్స్ రాలేదు. వాళ్ళు నిన్న నుంచి 2 రోజుల నుంచి అడుగుతున్నారు అన్నమాట ఇక్కడికి వచ్చిందే నుంచి వెళ్దాం అంటే వాళ్ళ బలవంతం మీద వచ్చాము. చెప్పాను ఏం ఉండదు స్వెటర్లు కానీ చెప్పినా సరే వాళ్ళు వినలేదు, కాబట్టి వాళ్ళని అయితే తీసుకొచ్చాను. వాళ్ళు కూడా సాటిస్ఫై అయిపోయారు అన్నమాట, ఓకే అనేసి. తర్వాత ఇక్కడ నుంచి మనం డైరెక్ట్గా ఇంకా కిందకి బయలుదేరుతున్నాం. ఈ జర్నీలోని మెయిన్ ప్లస్ ఏంటంటే ఎప్పుడు మామూలుగా వచ్చి వెళ్ళిపోయేవాళ్ళం, కానీ ఈసారి బాగా డిజాస్టర్ అయిన తర్వాత వచ్చాం కాబట్టి కొత్తగా చూసాం అన్నమాట మనాలిని. కాబట్టి సరే ఇక్కడ అన్ని షాపింగ్ అన్ని చూసుకొని బయలుదేరాము. కిందకి బయలుదేరుతున్నప్పుడు మధ్యతావులోనే ఒక యాపిల్ షాపు అన్ని కనబడింది. యాపిల్స్ ఉన్న వెరైటీ, కానీ యాపిల్స్ మన దగ్గర కూడా దొరుకుతాయి, కాకపోతే ఇక్కడ బాగా చీపు. అంటే మనకి ఒక 200 కేజీ ఉన్నాయనుకోండి, ఇక్కడ 50 రూపాయలు 60 రూపాయలు కేజీ దొరుకుతాయి. కాకపోతే ఇప్పుడు మెయిన్ ఏంటంటే ఇప్పుడు పార్సిమన్ సీజన్ అనమాట, ఇంకా స్టార్ట్ అవబోతుంది. కాబట్టి పార్సిమన్ మాత్రం ఇక్కడ చాలా బాగుంటాయి, ఇక్కడ దొరుకుతాయి అనమాట. 120 मुझे नहीं पड़ा नहीं क्या रिटेल में आपका तो पूरा बॉक्स ले रहे हैं ना? पूरा बॉक्स ले रहे हैं। एप्पल कैसा है वाला? ये वाला एप्पल है 700 रुपए का। ఇలాగా కొనుక్కున్న ఒక పార్స్మన్ బాక్స్ ఒకటేమో యాపిల్ బాక్స్. సరే అని ఇంకా హ్యాపీగా ఇంటికి బయలుదేరనేసరికి ఇప్పుడు అసలు ట్విస్ట్ స్టార్ట్ అయింది మనకి. మనం అలా కొంచెం ముందుకు వచ్చామో లేదో విపరీతమైన వర్షం అనమాట, అస్సలు ఫుల్ ట్రాఫిక్ జాము. అసలు మనం కిందకి వెళ్ళగలిగామా లేదా, ఎంత ఇబ్బంది పడ్డామో అనేది నెక్స్ట్ వీడియో. ఆ వీడియోలో చాలా ఇరికిపోయాం మనం ఈ రోడ్లోని. ఇంకోటి ఏంటంటే స్పితి వ్యాలీ వెళ్ళకపోవడం కూడా మంచిదైంది, ఇలాంటి వర్షం అక్కడ పడి ఉంటే ఇంకా ఇబ్బంది అయిపోయేది. కాకపోతే ఈ నెక్స్ట్ వీడియో ఇది ఇంకా బాగుంటుంది. ఇది వర్షంలోని ఎలా కిందకి దిగాము, చాలా ఇబ్బందులు పడి కిందకి దిగాము. సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి. ఎవరైనా సరే మీకు ఇష్టమైన జర్నీ చేసే ఫ్రెండ్స్ ఉంటే వాళ్ళకి షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై భారత్.